పిల్లల్ని పెంచడం ఒక బాధ్యత మాత్రమే కాదు, అది తల్లిదండ్రులకు ఆధ్యాత్మిక ఎదుగుదలకు కూడా దోహదపడుతుంది అని నేను నమ్ముతాను. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అది కంప్లీట్ ట్రూత్, నాట్ లిటిల్ బిట్ ట్రూత్. ఇట్స్ ఏ హోలిస్టిక్ అప్రోచ్ అనమాట. నేను ఒక డాక్టర్ జయేష్ అని ఒక హోమియోపాత్ ఉంటారు, ఇంటర్నేషనల్లీ ఫేమస్ హోమియోపాత్ అనమాట. మనకు కివెల్లి కూడా వస్తుంటారు, వన్ ఆఫ్ ద ట్రైనర్ మనకు అక్కడ. సో ఆయన దగ్గరికి చాలామంది ఎంటైర్ వరల్డ్ వైడ్ నుంచి వచ్చి కౌన్సిలింగ్స్ తీసుకుంటుంటారు. ఆయన దగ్గర ఒకసారి ఒక 70 years ఉన్న ఒక లేడీ వచ్చి కౌన్సిలింగ్కి వచ్చారనమాట. ఇది ఆయన చెప్తున్నప్పుడు నేను విన్నాను, సో ఇది హెల్ప్ అవుతుందని షేర్ చేస్తాను ఇవాళ. సో ఆ లేడీ వాళ్ళకి ఐడియా లేదు, ఆ పేరు కూడా ఇంట్రెస్ట్ చెప్పడం. సో ఆ లేడీ వచ్చి అడిగింది ఏంటంటే, వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ 45-47 years ఏజ్, సెటిల్ అవ్వలేదు, బాగా అడిక్ట్ అయిపోయి ఉన్నారు చాలా విషయాలకి. సో ఇలాంటి పరిస్థితి నుంచి బయటికి ఎలా రావాలని అడిగారనమాట. సో ఆయన ఆ అబ్బాయి గురించి మాట్లాడడం పక్కన పెట్టేసి, ఇది వెళ్ళి ప్రిన్సిపల్ అనమాట. సో ఎవరి పేరెంట్స్ వచ్చినా ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే, అది మళ్ళీ మాట్లాడడం దాన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ మీ గురించి స్టార్ట్ చేస్తారనమాట. మీరు మీ చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ చేస్తారు అది. సో ఆయన కూడా సేమ్, ఆయన ఎవరైతే వచ్చారో ఆ 70 years లేడీ, ఆవిడ గురించి, ఆవిడ చైల్డ్హుడ్లోంచి, ఆవిడ టీనేజ్లో ఉన్న విషయాల గురించి తెలుసుకుని, ఆవిడ లోపల ఏవైతే ఉండిపోయినాయో వాటిని ఆయన ఎక్స్ప్రెస్ చేయించి, ఆవిడకి కొంత ప్రాసెస్ చేసి కొంత గైడెన్స్ ఇచ్చారు కొంతకాలం పాటు. వితిన్ ఫ్యూ మంత్స్లో ఆవిడ మళ్ళీ వచ్చి చెప్పారనమాట ఆయనకి, ఆ అబ్బాయి ఇప్పుడు చక్కగా బిజినెస్ చేస్తున్నాడు, ఇప్పుడు వేరే ఒక రిలేషన్షిప్లో ఉన్నాడు, అన్ని డ్రగ్స్ అన్ని అడిక్షన్స్ నుంచి దూరం వచ్చేసారు, చక్కగా ఇప్పుడు ఇస్కాన్లో కొంత యాక్టివ్గా ఉండి సర్వీస్ చేస్తున్నారు. సో ఇందులో ఆ అబ్బాయి ప్రమేయం లేదు, అతను మెడిటేషన్ చేయలేదు, ఆ అమ్మాయి రాలేదు, ఏం చేయలేదు, అసలు సంబంధం లేదు అబ్బాయికి. బట్ ఎప్పుడైతే పేరెంట్ హీల్ అవుతారో అది నెక్స్ట్ జనరేషన్కి ఆటోమేటిక్గా వెళ్తుందన్నమాట. మనకి ఇన్నర్ చైల్డ్తో పాటు ఫ్యామిలీ కాన్స్టలేషన్ ఒక టాపిక్ ఉంటుంది క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో. ఫ్యామిలీ కాన్స్టలేషన్ అనేది ఒక ఎంటైర్ ఫ్యామిలీ మొత్తానికి వెళ్ళి ఒక ట్రీ లాగా, ఒక ఎనర్జీ సిస్టమ్ లాగా చూస్తారు అనమాట. సో ఎప్పుడు కూడా లవ్ అనేది, ఇప్పుడు ఎలా అయితే ఒక వాటర్ ఫాల్ పైనుంచి ఇలా పడుతూ ఉంటుందో, అది పైనుంచి కిందకు వస్తూ ఉంటుంది కదా, అలానే ప్రేమ కూడా ఎన్నో జనరేషన్స్ నుంచి నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే వీళ్ళ పేరెంట్స్కి ఉన్న కనెక్షన్ సరిగా ఉండదో, ఇక్కడ ఒక ఎనర్జీ బ్యారియర్ ఉంటుంది, ఒక లవ్ బ్యారియర్ ఉంటుంది, అది నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్ళదు. ఇక్కడ లేకపోతే ఇక్కడ నుంచి నెక్స్ట్ జనరేషన్స్కి ఎలా వస్తుంది? ఇక్కడ హీల్ అయితే ఇక్కడికి, ఇంతకంటే మునుపున్న పేరెంట్స్కి హీల్ అవుతే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి చక్కగా హీల్ అవుతుంది. సో పిల్లలు ఎందుకున్నారు అని అంటే, మన జీవితంలో మనకి నేర్పించేందుకున్నారు. ఒక చోట సద్గురు చెప్తారు, ఎవరు హ్యాపీగా ఉంటే వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి. సో పిల్లలు దైవాలు అంటారు కదా, మరి దైవాల దగ్గర మనం నేర్చుకోవాలి. పిల్లలు ఎక్కువ హ్యాపీగా ఉన్నారు, మనం ఎక్కువ హ్యాపీగా ఉన్నాం, చెప్పండి ఎవరు ఎక్కువ హ్యాపీగా ఉన్నారు? పిల్లలు ఎక్కువ హ్యాపీగా ఉన్నారంటే మనం పిల్లల దగ్గర నేర్చుకోవాలి, అంతే, సింపుల్ ప్రిన్సిపల్. ఎవరు ఎక్కువ ఆనందంగా ఉంటే వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి. సో వాళ్ళ దగ్గర ఉన్న యూనిక్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మనలో కూడా ఉన్నాయి, ఒకప్పుడు మనం పెరిగే క్రమంలో కోల్పోయామన్నమాట. సో వాళ్ళు మళ్ళీ మనకు గుర్తు చేస్తూ ఉంటారు. ఎప్పటిదాకా గుర్తు చేస్తారంటే, తిరిగి మళ్ళీ మన దైవత్వంతో కనెక్ట్ అయ్యేంత వరకు గుర్తు చేస్తారనమాట. ఒకవేళ వాళ్ళు మిస్ అయినా నెక్స్ట్ వేరే రూపంలో మనకు రిమైండర్స్ వస్తూనే ఉంటాయి. సో పిల్లల పెంపకం అనేది ప్యూర్ మనల్ని మనం తెలుసుకునేందుకు, తిరిగి మన దివ్యత్వంతో మనం కనెక్ట్ అయ్యేందుకు ఒక చక్కటి అవకాశం అన్నమాట. అది క్యూఎల్యూలో మనం ఇచ్చే ఒక ప్రిన్సిపల్. థ్యాంక్ యూ సార్.